కలెక్టర్గా చేసి ఎంపీగా వస్తున్నాను. నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నా. ఉమ్మడి మెదక్ గడ్డ రుణం తీర్చుకునేందుకు కుటుంబ ఆస్తి నుండి 100 కోట్లు ఖర్చు చేస్తానని తెలిపారు. విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు ఇక్కడి యువతకు కల్పిస్తా అని నియోజకవర్గంలో ఫంక్షన్ హాలు ఏర్పాటు చేసి ₹1 ఫంక్షన్ హాల్ సేవలు అందిస్తా అని వెంకట్రామ్రెడ్డి తెలిపారు. ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్లో తెలంగాణ గళం వినిపిస్తాను. వచ్చే 10 రోజులు నాకోసం పనిచేయండి. నేను వచ్చే 5 ఏళ్లు మీకు సేవ చేస్తా అని వెంకట్రామ్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, పటాన్చెరు నియోజకవర్గంలో 50,000 మెజారిటీ ఇస్తాము. చదువుకున్న వ్యక్తిని పార్లమెంట్కు పంపితే అభివృద్ధి చేస్తారు అని మహిపాల్ రెడ్డి తెలిపారు. పీడీ, జేసీ, కలెక్టర్గా వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం వెంకట్రెడ్డికి ఉందని మహిపాల్ రెడ్డి తెలిపారు. ఇక్కడి ప్రాంత అభివృద్ధి గురించి ప్రణాళిక ఉన్నోడు. 10 రోజులు అందరం కలిసి పనిచేయాలి. పటాన్ చెరువు గులాబీ అడ్డా అని నిరూపించాలి అని మహిపాల్ రెడ్డి అన్నారు. మంచి వ్యక్తి, సేవాగుణం ఉన్న వెంకట్రామరెడ్డి గెలుపు కోసం అందరం కృషి చేయాలి అని మహిపాల్ రెడ్డి కోరారు. ఈరోజు పటాన్ చెరువు అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించిన బూత్ కమిటీ సభ్యుల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు పెద్దలు సభాధ్యక్షులు, మూడవసారి మీ అందరి సహకారంతో మీ ఆశీర్వాదంతో మూడవసారి ఘనత విజయం సాధించిన నేపాలకు, అదేవిధంగా మనందరి పెద్దలు గౌరవనీయులు ఎక్స్ మోడల్ స్పీకర్ గారు, రాజకీయంగా అనుభవజ్ఞులు, వేదిక మీద ఉన్న మున్సిపల్ చైర్పర్సన్, పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, సీనియర్ ముఖ్య నాయకులు అందరికీ కూడా పేరు పేరున, అదేవిధంగా ఈ సమావేశానికి ఇచ్చిన బూత్ కమిటీ సీనియర్ కార్యకర్తలకు అందరికీ, అదేవిధంగా పత్రికా సోదరులకు అందరికీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మీ అందరికీ ఒక విన్నపం. ఈరోజు మెదక్ పార్లమెంట్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుంది ఓట్లు పోలింగ్ క్యాంపెయిన్ ని బూత్ ద్వారా ఇంటింటి ప్రచారాన్ని, అదేవిధంగా భారీ సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయించి గెలుపుకు ముఖ్య కారకులుగా మీరందరూ ఉండాలని మీ అందరినీ కూడా ఇవాళ అభ్యర్థించుకుంటున్నాం. అయితే ఈ అవకాశం నాకు కలగడం నా అదృష్టం. ఇవ్వాలి ఒక అధికారిగా 25 సంవత్సరాల పరిపాలన అనుభవంలో 11 సంవత్సరాలు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో మీ అందరి ఆదరణతో పనిచేసే అదృష్టం భగవంతుడు ఇచ్చింది. కాబట్టి ఇవాళ కలెక్టర్గా, జాయింట్ కలెక్టర్గా, జోనల్ మున్సిపల్ కమిషనర్గా, ఏజెన్సీ, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్గా, ప్రాజెక్ట్ డైరెక్టర్గా 11 సంవత్సరాలు మీలో పనిచేసే అదృష్టం ఇచ్చి మీ అందరి ఆదరణ, ఇక్కడ ఉన్న సీనియర్ కార్యకర్తలు, చాలా సీనియారిటీ ఉన్న పొలిటికల్ నాయకులు, వేదిక మీద ఉన్న ప్రజా ప్రతినిధులు, చాలా మంది సీనియర్ నాయకుల ఆదరణతో ఇవాళ నాకు ఈ అవకాశం దక్కింది. అయితే కేసీఆర్ గారి ఆశీస్సులతో బీఆర్ఎస్ పార్టీ తరఫున మెదక్ పార్లమెంట్ సీటుకి నా అభ్యర్థులు ఖరారు చేసినప్పుడు నేను ఒకటే ఆలోచించుకున్నాను. నాకు అట్టి ధైర్యం ఉంది. ఎందుకంటే 11 సంవత్సరాలు ఈ మెదక్ పార్లమెంట్లో ఉన్న సిద్దిపేట జిల్లా, సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, ఈ 3 జిల్లాలలో పనిచేసే అనుభవం. మరి పనిచేస్తున్నప్పుడు వేదిక మీద ఉన్న అందరు ముఖ్య నాయకులతో నాకు సందర్భాలు ఉన్నాయి.
మరి అందరితో కూడా మంచి సంబంధం పెట్టుకొని టీడీపీ ప్రభుత్వం అయితేనేమి, కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి, బీఆర్ఎస్ ప్రభుత్వం అయితేనేమి, ఒక అధికారిగా నా బాధ్యతను గుర్తించుకొని ప్రతిరోజు ఎవరు వచ్చినా, ఏ ప్రజాప్రతినిధి వచ్చినా, ఏ గ్రామస్తులు వచ్చినా ఒక బాధ్యతగా నా ఉద్యోగాన్ని గుర్తించుకొని ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండి సమస్యలు పరిష్కరించడమే కాకుండా ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా ఉండి నా ఉద్యోగ బాధ్యత నిర్వహించే అదృష్టం నాకు ఆ భగవంతుడు కల్పించింది. మరి ఆ భగవంతుడు నాకు ఆ ఉద్యోగం ఆ విధంగా కల్పించిందంటే ఒక పోటీ పరీక్ష రాసి కొన్ని లక్షల మంది అభ్యర్థులు పోటీ పరీక్షలో రాసిన తర్వాత ఆ రోజు స్టేట్ ర్యాంక్ వచ్చి నేను డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా ఎదిగి ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో 3 జిల్లాలకు కలెక్టర్గా సేవలు అందించే అదృష్టం కలిగింది. మీ అందరూ ఒకటే కోరుకుంటున్నా, అధికారిగా నాకు అనుభవం ఉంది, కానీ రాజకీయంగా పొలిటికల్ గా మీలాగా నేను ప్రజల మధ్యలో ఉండి రాజకీయ పరంగా నేను లేను. కానీ ప్రజల గుండెల్లో, ప్రజల ఉదయాల్లో ఒక అధికారిగా నిరంతరం శ్రమించి మొట్టమొదటి రోజు ఉద్యోగం చేరినప్పుడు 25 సంవత్సరాల క్రితం ఒక్క గుర్తు పెట్టుకొని ఉద్యోగంలో చేరాలి. నా కుటుంబ నేపథ్యం మీకు చెప్పినట్టయితే మీ ద్వారా మన పడంచెరు నియోజకవర్గంలో బూత్ కమిటీ ద్వారా ప్రతి ఓటర్కి, ప్రతి ఇంటికి అభ్యర్థి గురించి సమాచారం వెళ్తుందనే ఆశతోని, ఆలోచనతోని మీ ముందుకు నా ప్రస్తావన చేస్తా ఉన్నా. దయచేసి ఓపికగా గమనించి మీ అభ్యర్థి గురించి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీలో ఒక రాజకీయ ప్రక్రియలో ఎదగని వ్యక్తిగా అధికారిగా ఉన్నాను కాబట్టి నా పరిచయం మీకు అవసరం. మీ ద్వారా ఓటర్లకి, ఇంటింటికి నా పరిచయం అవసరం. నా పరిచయాన్ని మీకు చూస్తున్నాను, సవినీయంగా వినండి, దయచేసి తప్పుగా భావించకండి. మొట్టమొదటి రోజు నా జీవిత నేపథ్యం చెప్పాలి. మొట్టమొదటి రోజు 25 సంవత్సరాల క్రితం ప్రభుత్వ ఉద్యోగంలో చేరినప్పుడు ఆ రోజు మా తండ్రి లేడు. మా తండ్రికి ఒక కోరిక ఉండే, 6 మండలంలో 2 ఐఏఎస్ ఆఫీసర్లు కావాలి, మీరు 2 అన్నదమ్ములు ఎవరైనా 2 ఐఏఎస్ ఆఫీసర్లు కావాలన్నప్పుడు వారి కోరిక మేరకి అందరం కూడా విద్యావంతులమై అందరం కూడా యూనివర్సిటీలో కాలేజీలలో ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకొని, మా దురదృష్టం తండ్రి చనిపోయిన తర్వాత మేమిద్దరం అన్నదమ్ములం ఐఏఎస్లు అయినాం, 2 జిల్లాలకు కలెక్టర్లు అయ్యాం. అయితే తండ్రి ఆశయం ఏదైతుందో ఆ రోజు ఉర్దూ మీడియంలో ఉస్మానియా యూనివర్సిటీలో బిఏ మా తండ్రి తన వివాహం కాకముందు ఉర్దూ మీడియంలో బిఏ చదివి, వారి తండ్రి ఆ రోజు మంచి ప్రభుత్వ ఉద్యోగం వచ్చి తను కూడా ఆ రోజు స్టేట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టాపర్గా ఉండి ప్రభుత్వ ఉద్యోగం వచ్చినప్పుడు వారి తండ్రికి తను ఒకటే సంతానం, 3 ఊళ్ళల్లో వ్యవసాయం ఉంది, నిన్ను చదువుకోవడానికి ఉద్యోగానికి పంపించలేదు, నాకు తోడ్పాటు ఉండాలి, వ్యవసాయ కుటుంబం, నువ్వు మళ్ళీ గ్రామానికి రావాలి అని మళ్ళీ మా స్వగ్రామానికి ఆ రోజు ఉద్యోగం రిజైన్ చేయించి మళ్ళీ గ్రామానికి తీసుకుపోవడం జరిగింది. మా నాన్న ఒక 2 సంవత్సరాలు వ్యవసాయంలో ఉండి నేను ఇంత చదువుకొని వ్యవసాయం చేయలేను అని చెప్పి ఆ రోజుల్లో వకీల్ ఉద్యోగం గౌరవంగా ఉండేది కాబట్టి మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీలో ఉర్దూ మీడియంలో మళ్ళీ లా డిగ్రీ చేసి తాత ఏదైతే కండిషన్ పెట్టాడో మా ఊరి పక్కనే మున్సిపల్ కోర్టులోనే చేయాలి ప్రాక్టీస్, హైదరాబాద్లో హైకోర్టులో చేయగలిగే కండిషన్ కొరకు మళ్ళీ గ్రామం దగ్గర ఉండి మమ్మల్ని పైకి పెంచిన కుటుంబం.
అందరికీ నమస్కారం. ఈరోజు నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీ సభ్యుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీఆర్ఎస్ అభ్యర్థిగా బలపరిచి మన మధ్యలోకి పంపించడం జరిగింది. వెంకటరామరెడ్డి గారు, అలాగే పెద్దలు గుబ్బన్న గారు, సత్తన్న గారు, ప్రభాకరన్న జడ్పీ వైస్ చైర్మన్ గారు, శంకరయ్య గారు, కుమార్ యాదవ్ గారు, సుధాకరణ గారు, నందన్ గారు, పాండు గారు, కుమార్ గౌడ్ గారు, శ్రీశైలం, మన వెంకటేష్ గౌడ్ గారు, మన రంజన్ గారు, పాండు, కుమార్ గౌడ్, చాలా మంది ఉన్నారు. ఈ వేదిక పైన ఆశలైన పెద్దలందరికీ పేరు పేరున ఈ సభలో ఆశలైన బూత్ కమిటీ సభ్యులకు, యువజన సభ్యులకు, మన సోషల్ మీడియా సభ్యులకు, విద్యార్థి సభ్యులకు, ఎందుకంటే బూత్ కమిటీలు అందరూ కలిసి ఉన్నారు కాబట్టి వారందరికీ నేను సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది పూర్తి స్థాయిలో మనకు ఉమ్మడిలో 35 బూతులు ఉన్నాయి, 32,390 ఓట్లు ఉన్నాయి. చిన్నార మండలంలో 26 బూతులు ఉన్నాయి, 23,485 ఓట్లు ఉన్నాయి. అక్కడ అమీన్పూర్ మండల్ 22 బూతులు, 21,922 ఓట్లు ఉన్నాయి. అక్కడ పటాన్చెరు మండల్ 20 బూతులు, 78,292 ఓటర్స్ ఉన్నారు. అక్కడ పటాన్చెరు డివిజన్ 48 బూతులు, 52,368 ఓటర్స్ ఉన్నారు. ఆర్సీపూర్ డివిజన్ 35 బూతులు, 34,586 బూతులు ఓటర్స్ ఉన్నారు. అక్కడ భారతీనగర్ 32 బూతులు ఉన్నాయి, 29,444 ఓటర్స్ ఉన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ 30 బూతులు ఉన్నాయి, 31,285 ఓటర్స్ ఉన్నారు. అక్కడ బొల్లారం మున్సిపాలిటీ 34 బూతులు ఉన్నాయి, 35,842 ఓటర్స్ ఉన్నారు. అక్కడ అమీన్పూర్ మున్సిపాలిటీ 69 బూతులు ఉన్నాయి, 74,368 ఓటర్స్ ఉన్నారు. అక్కడ మొత్తము మన నియోజకవర్గంలో 411 బూతులు, 4,13,983 ఓటర్స్ ఉన్నారు మన దగ్గర మొత్తం. అంటే డివైడెడ్ బై 411 అంటే ఇచ్చి ఒక 1000 చొప్పున మనకు ఒక బూత్ బూత్ వస్తాయి. 100 ఎక్కువ తక్కువ 1000 చొప్పున. ఇవన్నీ మీరు బూత్ కమిటీ సభ్యులుగా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో పనిచేయడం జరిగింది. అక్కడ మందిగా బందోబస్తుగా పనిచేసి నియోజకవర్గ స్థాయిలో ఎక్కడికక్కడ కార్యకర్తలు ప్రతి ఒక్కరు వేదికమైన పెద్దలు మీరందరూ కష్ట ఫలితమే నేను మన 3వ గెలవడానికి అందరూ సహాయపడి అందరూ నేను తెలుసుకొని నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. అదే పద్ధతిలో రేపు పార్లమెంట్ ఎలక్షన్ గిట్ట మీరు పనిచేయండి. తప్పకుండా రేపు రాబో కాలంలో వెంకటరామరెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో మొట్టమొదటి గెలిచే సీట్లు ఎలక్షన్ కేసీఆర్ గారికి పటాన్చెరు నియోజకవర్గం నుంచి 50,000 మెజారిటీ ఇచ్చి కేసీఆర్ గిఫ్ట్గా పంపించినట్లయితే నాకు తోడుగా ఈ నియోజకవర్గాన్ని ఇంతకుముందనే ట్రస్ట్ ద్వారా కానీ, ఎంపీ ఫండ్స్ కానీ, ఆయనకున్న చదువుకున్న మేధావి కానీ, ఢిల్లీలో ఉన్న సత్సంబంధాలు, స్టేట్ లో ఉన్న సత్సంబంధాలతో ఈ నియోజకవర్గాన్ని 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి ఏ విధంగా చేసినామో దానికి మించి తిరగరాసే విధంగా ప్రతి గ్రామంలో, ప్రతి డివిజన్ లో, ప్రతి మున్సిపాలిటీలో తప్పకుండా ఇద్దరు వచ్చి మీకు జవాబుదారీగా మీ ముందు తలెత్తుకుని తిరిగే రీతిలో పని చేస్తామని ముందు మాట్లాడిస్తామని సోదరులారా. కాబట్టి ఆర్టీగా మనం పటాన్చెరుకు వెళ్ళి 5-10 కిలోమీటర్ల దూరం ఉన్నది. తెలంగాణ మున్సిపల్ ఉంటాడు, అనుభవం వ్యక్తి, ఐఏఎస్ ఆఫీసర్,
మన ప్రాంతంలో 11-12 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి, ఒక మన జోనల్ కమిషనర్ గా, డిఆర్డీగా, జాయింట్ కలెక్టర్ గా ఇవన్నీ పనిచేసిన మన అనుభవం వ్యక్తి, మన ప్రాంతం మీద పూర్తి అవగాహన వ్యక్తి. మన మండల పరిషత్ షాప్స్ ఉన్నాయి కదా, మండల పరిషత్ షాపింగ్ కాంప్లెక్స్, మన స్కూల్ షాపింగ్ కాంప్లెక్స్, ఫుట్బాల్ వరకు అయినప్పుడు డిఆర్డీ పీడి ఉండే 70-80 షాపులు ఒకటే రోజు తీసుకుపోయినా ఫైలు ఒక వీధి తెల్లారి వచ్చి జీవో వచ్చి తీసుకోమని చెప్పి ఈరోజు 20 లక్షల రూపాయల కిరాయి వస్తున్న ఏకైక మండలం పట్టణం మండలం అని మీ అందరూ తెలుసుకున్నాం. అది సత్యంగా ఎమ్మెల్యే ఉండేది. కాబట్టి పనిచేసే ఆలోచన, చదువుకున్న మేధావులు మన మధ్య ఉంటే అక్కడ సెంటర్లు కానీ మనకు చూపించు 700 పైసీలకు భారతదేశంలో ఐఏఎస్ ఆఫీసర్లు చెప్తా ఉన్నాడు మన ఎకనామిక్ గారు. వాళ్ళందరితో సత్సంబంధాలు సెంటర్లో. కాబట్టి మనకు రైల్వే కానీ ప్రతి సబ్జెక్టులో కానీ మనకు ఫండ్స్ తీసుకొచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి పరచడంలో ముందు వరుసలో ఉండాలని చెప్పి మీ అందరి 10 రోజులు, వారం రోజులు మాత్రమే ఉన్నది. రాత్రి పగలు డబల్ చేసి కష్టపడి ప్రతి బూత్లో లీడ్ తెచ్చినట్టయితే తప్పకుండా మనము 50,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తామని చెప్పి అందరికీ పనిచేస్తామనుకుంటున్నారు. ఎక్కడికక్కడ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు, సర్పంచులు, గ్రామ పెద్దలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు ఏ విధంగా రాబోతుంది రేపటి 8 తారీఖు మాత్రము ఒకటి కేసీఆర్ గారి సభ ఉన్నది. ఆ సభను విజయవంతం చేయడానికి ఆ ఒక్కరోజు సాయంత్రం 5 మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వచ్చినట్టయితే బ్రహ్మాండంగా దాన్ని మీటింగ్ సెక్షన్ చేసి మన ప్రాంతంలో కేసీఆర్ గారికి ఘనస్వాగతం పలికి బ్రహ్మాండమైన సర్కిల్ మీటింగ్ చేసుకుని దాని ముందుకు పోదామని అందరికీ తెలియజేస్తామని. ఒకటి ఆలోచన చేయండి, మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఏ గ్రామంలో ఏ పార్టీ కార్యకర్తకు ఓటు అడిగే హక్కు లేదని చెప్తా ఉన్న సోదరులారా, ప్రతి గ్రామంలో ఎక్కడికక్కడ గ్రామ పంచాయతీలు చేసినాం, మండలాలు చేసినాం, మున్సిపాలిటీలు చేసినాం. ఇవన్నీ కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడికక్కడ పట్టణ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మొదటి వరుసన మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి ప్రోత్సాహంతో, వేదికమైన ఆశీర్వాద ప్రోత్సాహం అందరూ రూపాలన్న అప్పుడు అధికారులు ఎమ్మెల్సీగా 3 సార్లు తెలిసింది. ఎప్పటికప్పుడు మాట్లాడి ఈ నియోజకవర్గం అభివృద్ధి ఏ విధంగా తీసుకోవాలన్న ఆలోచనతో ఎప్పటికప్పుడు మొదటి వరుసలో అభివృద్ధిలో మొదటి వరుసలో పెట్టడం జరిగిందని మీ అందరికీ తెలుసుకోవాల్సిన. ఈ 4 నెలలు 5 నెలల కాలంలో 475 కోట్ల రూపాయల వర్కులు శాంక్షన్ అయ్యి, జీవోలు వచ్చి, టెండర్లు అయ్యి, ఆన్లైన్ రన్నింగ్ లో వర్కులు ఆపేయడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్న సోదరులారా. ఇవన్నీ వర్కులు మొదలు కావాలంటే ఈ 4 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక విధానాలను దానికి మనము ఓటు ద్వారా గుర్తు చెప్పి తప్పకుండా వాళ్ళ సమర్థి ఏమాత్రం మనము కాంగ్రెస్ లో కానీ బీజేపీలో కానీ మనం సహకరిస్తే, గ్రామాలలో సహకరిస్తే వాళ్ళు చేసే పనులకి మనం సహకరించిన వాళ్ళు వెళ్తాం. తప్పకుండా ఓటు ద్వారా వెంకటరామరెడ్డిని భారీ విజయాలతో గెలవబోతా ఉన్నాం. కాబట్టి మీరు అందరూ కలిసి ఈ 1 వీక్ ఎక్కడ పోకుండా ఎమర్జెన్సీ ఎవరు సాగు తప్పితే, ఎవరు వేరే హాస్పిటల్ తప్పితే మీ గ్రామాలలో, మీ బూతులలో మీరు ఉండి వారి ప్రతి బూత్ నుండి మనకు మే 11 ఈ నెల 11 నాడు ఎలక్షన్ ఉండేది. జూన్ 4వ తారీఖు నాడు లెక్క పెట్టడం ఉండేది. ఓట్లు ఆ రోజు లెక్క పెడితే ఉన్నట్టు దిగిందాలని చూసుకోవాలని బూతులన్నా, కాబట్టి దయచేసి మీ సోదరునిగా, మీ కుటుంబ సభ్యునిగా, మీ తోటి మిత్రుడిగా నేను చెప్తా ఉన్నా, ఎక్కడ తప్పు చేసినా మనం లోకల్ బాడీ ఎలక్షన్ లో తప్పు జరుగుతాయి. లోకల్ బాడీకి మనకు లింక్ ఉన్నది. లోకల్ బాడీలో కొన్నాంటే మనం ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగిపోయింది. మీ అందరి కష్టపడడం మనం గెలిచినాం. కాదని కాదు, భగవంతుడి ఆశీస్సులతో. రేపు పార్లమెంట్ ఎలక్షన్ ఏమాత్రం చిన్న తప్పు మిస్టేక్ చేసినా మీ గ్రామాలలో ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఇబ్బందులు మనం తీసుకోకుండా ప్రతి బూత్ నుండి లీడ్ ఇచ్చే మాదిరిగా మీరు వర్క్ చేయాలని చెప్పి
మీ అందరితో కోరుకుంటూ మీ అందరికి ఒకసారి ఈ బూత్ కమిటీ లెవెల్లో వచ్చిన బూత్ కమిటీ సభ్యులకు వేదిక పైన హాజరైన పెద్దలందరికీ పేరు పేరున నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.